పాఠశాలలకు భారీ ఎత్తున విద్యార్థులు చేరుకుంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని కేఎన్ఆర్ మున్సిపల్ పాఠశాలలో అడ్మిషన్ల కోసం పిల్లలతో కలిసి తల్లిదండ్రులు బార్లు తీరారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీ సంఖ్యలో కొత్త విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇక ఇవాళ సందడి వాతావరణంలో పాఠశాలలు పునఃప్రారంభం కాగా విద్యార్థులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సిబ్బంది స్వాగతం పలికారు. విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు, విద్యా సామగ్రి కిట్లను కూడా అందజేస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. ముగించుకొని ఇవాళ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమయ్యాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3431 పాఠశాలలు ఇవాళ తెరుచుకున్నటువంటి పరిస్థితి. ఆయా పాఠశాలలో విద్యార్థులు సైతం ఉదయాన్నే పాఠశాలలకు చేరుకుని ఉత్సాహంగా కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని కేఎన్ఆర్ మున్సిపల్ పాఠశాలలో ఉన్నాం. చూడొచ్చు విజువల్స్లో కూడా విద్యార్థులంతా కూడా ఏదైతే స్కూల్లో నూతనంగా అడ్మిషన్ చేసుకునేందుకు వచ్చినటువంటి విద్యార్థులు వీళ్ళంతా ఈ ఏడాది పాఠశాలలో గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను మరింతగా పెంచాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసింది. ఇవాళ ఉదయం నుంచే అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థులకి ఘన స్వాగతం పలుకుతూ మామిడి తోరణాలు కట్టి రంగవల్లులు తీర్చిదిద్ది అనేక చోట్ల మనబడి అనే కార్యక్రమం పేరిట భారీ ఎత్తున సందడి కూడా సంబరాలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా ఉన్నాయి. అయితే మున్సిపల్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కూడా రకరకాల ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అంతో పాటు ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో కూడా ఏదైతే క్లాస్ రూమ్స్లో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసి విద్యార్థులకు స్వాగతం పలికేలాగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలకు సంబంధించినటువంటి హెచ్ఎం ఉన్నారు మనతో పాటు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, హెచ్ఎం గారు ఎలా ఉంది, ఎంతమంది పిల్లలు వస్తున్నారు, నూతన అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతాయి? అడ్మిషన్స్ చాలా బాగున్నాయి. గత సంవత్సరం కంటే కూడా దాదాపు డబల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. ఈ సంవత్సరం దాదాపుగా ఒక 600-700 మంది అదనంగా చేరేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాల పట్ల ప్రజల్లో ఉన్నటువంటి పాత రోజులు ఉన్నటువంటి అపోహలను తొలగిపోయి ప్రభుత్వ పాఠశాల పట్ల మొగ్గు చూపుతున్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం మేము 2500 వరకు కూడా అడ్మిషన్స్ చేయగలమని పూర్తిగా నమ్మకం. అంటే గతంలో చూస్తే కేఎన్ఆర్ పాఠశాలే కాదు అనేక పాఠశాలలో కూడా నో అడ్మిషన్ బోర్డులు పెట్టేవాళ్ళు. ఈ ఏడాది సంఖ్య ఎలా ఉందంటే గవర్నమెంట్ స్కూల్స్లో చేరేందుకు పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో విపరీతంగా దాదాపు 4 రెట్లు ఎక్కువగానే మేము ఆశించిన దానికంటే మరొక గంటకి దాదాపుగా మొత్తం హౌస్ఫుల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంతమందికి మేము అడ్మిషన్స్ ఇవ్వగలమా అనేది ఒక సందేహంగా ఉంది. వీలైనంతవరకు మ్యాక్సిమం అందరికి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా నమ్ముకొని మన ప్రభుత్వ పాఠశాల పట్ల నమ్మకం ఉంచి చేరడానికి వచ్చిన అందరూ కూడా ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాల నుంచి ఎక్కువ వలసలు వస్తున్నాయి మనకి. మరి వాళ్ళకు కూడా మేము తప్పకుండా వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే అంటే ఓన్లీ కేఎన్ఆర్ స్కూల్ అనేదే కాకుండా జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ఏర్పాట్లు అబౌట్ కేఎన్ఆర్ స్కూల్ ఓవరాల్గా మాట్లాడుతున్నాను. ప్రభుత్వ పాఠశాలల పట్ల బాగా నమ్మకం ఏర్పడింది. ప్లస్ వాళ్ళకు ₹1 ఖర్చు లేకుండా పూర్తి నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఫలితాలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. ఆ మెసేజ్ జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తండోపతండాలకు వస్తున్నారు. మాకు చాలా ఆనందంగా. ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఇవాళ స్కూల్ పునఃప్రారంభమైంది. విద్యార్థులకు స్వాగతం పలుకుతూ అన్ని పాఠశాలలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఇక్కడ మా పాఠశాలకు సంబంధించిన వరకు ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా కాస్త అడ్మిషన్ ప్రాసెస్ టైం తీసుకుంటుంది కాబట్టి అందరికి కూడా బెంచెస్ అరేంజ్ చేసాము. వాళ్ళందరికీ కూడా వాటర్ ఇవ్వడానికి సమ్మర్ కాబట్టి సివియర్ సమ్మర్ ఉంది. వాళ్ళందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళ అడ్మిషన్స్ పొందే విధంగా ఏర్పాటు చేశాం. అది చూడొచ్చు విజువల్స్లో కూడా మనం ఏదైతే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బీవీ నగర్ ప్రభుత్వ పాఠశాల ఇది. ఇక్కడ అడ్మిషన్ల కోసం వచ్చినటువంటి పిల్లలు వీళ్ళంతా కూడా ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ పొందాలనేది వీళ్ళ ప్రధాన ఉద్దేశంగా కూడా చెప్తున్నారు. పేరెంట్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మా ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలనుకుంటున్నారు కదా, ఎందుకని? అంటే ఇవాళ ప్రైవేట్ పాఠశాలలోనే ఎక్కువగా జనాలు వెళ్తుంటారు, ఎందుకని ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలనుకుంటున్నారు? ప్రభుత్వ పాఠశాలల్లోనే టీచర్స్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. పిల్లలతో హార్డ్ వర్క్ చేపిస్తూ ఉన్నారు, మంచిగా మార్కులు తెప్పిస్తూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉంటుండది. నాకు తెలిసి ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలోనే మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు. చూడొచ్చు ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరేందుకు విద్యార్థులు
విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి తగ్గట్టుగానే ఉపాధ్యాయులు కూడా అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చూడొచ్చు, విద్యార్థులతో పాటు అదేవిధంగా టీచర్లు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల రాక కోసం వాళ్ళు వచ్చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఇవాళ ఉదయమే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నీ పునఃప్రారంభమయ్యాయి. ఖచ్చితంగా వీరందరికీ కావాల్సినటువంటి విద్యా సామాగ్రి కిట్లను కూడా ఇవాళ కొన్ని చోట్ల అందజేస్తున్నారు. మరో 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా అందజేస్తామని చెప్పి విద్యాశాఖకి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రశాంత వాతావరణంలో, సందడి వాతావరణంలో అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇది నెల్లూరు జిల్లాలో పాఠశాలలపై తాజా జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళి.